అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఏప్రిల్ 6 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే రాష్ట్రం ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి. మన గురు పేరు వచ్చి శివసిద్ధిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయట్లో చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే విత్-ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిల్ ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు సాధారణమైనటువంటి రోజైతే కాదండి, అనేక రకాల పరిణామాలు అయితే చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి రేపటి రోజున. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఊహించని పరిణామం ఒక వ్యక్తి ద్వారా అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతున్నారు. రేపటి రోజున సాయంత్రం సమయానికి ఒక గంభీరమైనటువంటి మలుపు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజున ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ద్వారా మీరు చేరే విషయము మీరు ఊహించే స్థాయిలో ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఇప్పటిదాకా సాధారణంగా అనిపించినట్టు ఒక వ్యక్తి కావచ్చు, లేదా మీరు ఇంతకుముందు పెద్దగా పట్టించుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. కానీ రేపటిలో ఆ వ్యక్తి పాత్ర ఒక్కసారిగా మీరు మీ జీవితంలో కీలకమైనటువంటి సమాచారాన్ని లేదా శుభవార్తను మీ ముందుకు తీసుకొని రాబోతుందండి. మీరు ఇప్పటి వరకు తెలుసుకొని ఒక నిజం లేదా మీకు దాచినటువంటి ఒక విషయం రేపటిలో బయటపడే అవకాశం అయితే ఉంది. ఆ విషయము విన్న తర్వాత మీరు ఒక్కసారిగా షాక్కు గురే అవకాశం కూడా ఉంది. కానీ అదే సమయంలో మీకు కొత్త దారిని చూపించే అవకాశం కూడా ఉంటుందండి. కొంతమందికి ఇది శుభవార్తగా, మరి కొంతమందికి ఒక హెచ్చరిక కూడా మారచ్చు. ఏదైనా సరే రేపటి ఈ సమాచారము మీ జీవితంలో మార్పు తీసుకురావడం మాత్రం ఖాయమండి. అందుకే రేపటిలో ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈ విషయాన్ని మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ప్రశాంతంగా ఒంటరిగా విని ఆలోచించుకోండి. ఎందుకంటే రేపటిలో మీరు వినబోయే ఆ ఒక్క మాట మీ ఆలోచనలు మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మీ భవిష్యత్తుకు కొత్త దారిని కూడా చూపిస్తుంది. మొత్తానికి ఎల్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఈ విషయము మీకు అనే జీవితాన్ని ఊహించిన విధంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి ఈ రాశి వారి వీడియో మొట్టమొదటిసారి చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక రేపటిలోని ఈ రాశి వారి కండకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిలోని ఈ వ్యక్తి ద్వారా మీరు ప్రత్యేకమైన స్వభావం కూడా కలిగి ఉంటారు. చాలా మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించే నైజం అనమాట. అంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. తమ భావాలను అంతగా బయటపెట్టరు. తెలివిగా ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మోసం చేస్తే మాత్రం ఎప్పటికీ క్షమించరండి. ఎవరైనా మోసం చేస్తే మాత్రం జీవితంలో వారిని క్షమించరన్నమాట. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటం చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరు బయటికి చాలా సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు అయితే ఉంటాయి. ఇక రేపటి మీకు అదృష్ట ఉండగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీకు రేపటి అందగా కూడా మీకు అనుకూలమైన రంగు వచ్చేసి వైట్ అండి. రేపటిలోని ఈ వైట్ రంగు మీకు అందగా కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటిలో మీరు ఏ పని చేసినా కూడా ఈ కలర్ మీకు అందగా కూడా అనుకూలంగా అయితే రేపటిలో మీకు దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్త అవసరం అండి. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటల వల్ల మనసు నొప్పించే పరిస్థితి కూడా రావచ్చు. శాంతంగా మాట్లాడుకోండి. ఒకరినొకరు కోపంతో స్పందించకండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. మీరు కాస్త సర్దుకుపోతే బంధం మరింత బలపడుతుందండి. ఇక పిల్లల విషయంలో జాగ్రత్త అండి. రేపటి రోజున పిల్లల విషయంలో మీకు అందగా అనుకూలంగా రోజు చెప్పుకోవాలి. లేదా అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చూపించే అవకాశం కూడా ఉంది. కోపంగా కాకుండా ప్రేమతో చెప్పండి. వారి సమస్యలు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. వారితో కూడా కొంత సమయం అనేది గడపండి. ఎప్పుడు మీ బిజీ లైఫ్లో మీరు ఉంటారు, కానీ పిల్లలతో కూడా కొంత సమయం గడిపితే వారిలో ఉండే భావాలు మీకు తప్పకుండా అర్థమవుతాయి. వారి మనసును కూడా మీరు అర్థం చేసుకునే వారు అవుతారు. పిల్లలు కూడా చాలా సంతోషపడతారు. మీ గైడెన్స్ వారికి చాలా అవసరము. ఇక కుటుంబంలో విషయాలు శాంతి సహనం చాలా ముఖ్యమండి. చిన్న విషయాలను పెద్దగా చేయకుండా జాగ్రత్త పడండి. ఈ యొక్క రాశి వారి రేపటి పరీక్షలతో పాటు అవగాహన కూడా పెంచే రోజు. మీ మాట మీ బలం అవుతుంది. మీ సహనం అనేది మీ విజయానికి కారణం అవుతుంది. ఇక ఈ రాశి వారి రేపటి ఒక ముఖ్యమైన హెచ్చరికతో పాటు ఒక గంభీరమైన పరిణామం మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఎల్ అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే విషయము మీరు ముందుగా తెలుసుకుని నిజంగా షాక్ అవుతారు.
ఇది సాధారణ విషయం కాదండి. మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితం మీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి బయటకు మీరు చాలా దగ్గరగా ఉన్నట్లుగా మీ గురించి శ్రద్ధ చూపుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఈ విషయాలను జోక్యం చేసుకొని మీ మధ్య అపార్థాలు పెంచి మీ బంధాలను బలహీనపరచడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మీ జోక్యం కుటుంబాల కలహాలు, చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే పరిస్థితి తీసుకురాబోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ ప్రభావంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంది. మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చండి, ఆమె కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీ పరిచయంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీకు మాత్రం బయటకు ప్రేమగా మధురంగా మాట్లాడతారు, కానీ మీకు మంచిదే కోరుకున్నట్లుగా అనిపిస్తారు. కానీ లోపల మాత్రం మీ మధ్య గొడవలు పెట్టి మీ విషయాలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని తేనె పూసిన కత్తి అంటారు. మాటలు తీపిగా ఉంటాయి కానీ ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచితే మీకు అదక కూడా మంచిదండి. ఎవరైనా సరే మన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోకుండా దూరంగా పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే మనకి ఏదైనా ఆపద వచ్చినా, మనకి ఏదైనా సమస్య వచ్చినా మన కుటుంబం వాళ్ళే మనకి పరిష్కారం చూపుతారు. కానీ బయట వాళ్ళు ఎవరు కూడా మనకు ఒక రూపాయి కూడా సహాయం చేయరండి. కాబట్టి అనవసరమైనటువంటి పరిచయం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను బాధ పెట్టడం మంచిది కాదని రేపటి మీ వీడియో ద్వారా తెలుసుకోండి. అలాగే మీ కుటుంబ విషయాలు అనవసరమైన జోక్యం ఎక్కువగా పెరుగుతుంది. అలాంటి వారి మధ్య మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలను ఎవరు కూడా చెప్పకండి. మీ కుటుంబ సమస్యలు బయట వారితో షేర్ చేసుకోకండి. కొంచెం కొత్తగా ఎదురయ్యే దగ్గరయ్యే వ్యక్తులపై వెంటనే నమ్మకం అనేది పెంచుకోకండి. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడటం పరిమితులు పాటించండి. ఎవరు ఎలా మాట్లాడుతున్నా కాదు, వారి ఉద్దేశం ఏంటో మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ముఖ్య హెచ్చరిక ఉందండి. మీరు వినే ప్రతి మాట నిజం కాకపోవచ్చు, కానీ మీకు చెప్పే ప్రతి విషయం మీ మంచిగా అనుకోండి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యకు మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటిన కులదేవత ఆరాధన మీరు ఖచ్చితంగా చేసుకోండి. శివనామస్మరణ కూడా చేసుకోండి. శివనామస్మరణతోటి మీకు అందరికీ కూడా ఆర్థికంగా విసులుబాటుతనంగా అయితే ఉంటుంది. అదేవిధంగా రేపటిలోని ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా మనుషులు అర్థం చేసుకునే పరీక్ష సంబంధాలు కాపాడుకునే పరీక్ష. మీ సహనానికి పరీక్ష అనమాట. మంచిగా కనిపించే ప్రతి వ్యక్తి మంచివాడు కాదండి. మీ జాగ్రత్త మీకు రక్షణ శాంతంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచన మాత్రం తప్పనిసరిగా మీ యొక్క రాశి వారికి ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి. ఇక మీ ముందుకు వచ్చి చాలామంది మాట్లాడి మీకు సాయం చేసినట్టు కనిపించే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, మీ వెనుక మాత్రం గోతులు తవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నిజాయితీగా మంచిగా ఉండడం కొంతమందికి నచ్చదు. మీ ఎదుగుదలను ఓర్వలేక మీ మీద అసూయతో మీ జీవితంలో అడ్డం సృష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు మీతో నవ్వుతూ మాట్లాడతారండి. మీ సమస్యలు వింటారు, మీపై శ్రద్ధ చూపులు నటిస్తారు. రేపట్లో మీకు అలాంటి వ్యక్తులే తారసపడతారు. జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతల్ని వాళ్ళు తెలుసుకొని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీ మాటల్లో మలుపు తిప్పి ఇతరులకు చెప్తారు. మీ సంబంధాలు అపార్థాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలా మీ జీవితంలో ఇప్పటికే కొన్ని చిన్న చిన్న పరిణామాలు చోటు చేసుకొని ఉండొచ్చు. కానీ కారణం లేకుండా అపార్థాలు రావటం, మీపై అనవసరమైనటువంటి విమర్శలు రావటం, నమ్మిన వాళ్ళే దూరం అవటం, మీరు చెప్పని మాటల మీద మీ మీద మీకు రావటము, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న మీ తేనె పూసిన కత్తి లాంటి వ్యక్తుల స్వభావమే అండి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ముఖ్య సూచన, ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు, ప్లాన్స్ మాత్రం మీరు అస్సలు బయట పెట్టకండి. ఎవరితో కూడా మీకు అతిగా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా దూరంగా పరిశీలించండి. మీ మాటలు, మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మీరు మంచివారుగా ఉండటం తప్పు కాదండి, కానీ అందరినీ మంచివారుగా భావించడం మాత్రం ప్రమాదం. కాబట్టి రేపటి రోజు ప్రత్యేకంగా ఎల్లష్టలు పేరు మొదలైన వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్త అవసరం అండి. మీకు దగ్గరగా ఉండే వ్యక్తి కావచ్చు, మీతో ఉన్న మంచి సంబంధం ఉన్నట్లు కనిపించవచ్చు. మీ విషయాలు జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీకు తెలియకుండా సమస్యలు కూడా సృష్టించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రేపటి రోజున ఆ వ్యక్తితో ఎక్కువగా మీరు మాట్లాడకండి. మీ విషయాలు అస్సలు షేర్ చేసుకోకండి. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. మీ మంచితనం మీ బలం, కానీ మీ జాగ్రత్తకు మీ రక్షణ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో నువ్వే ప్రతి ఒక్కరు మన వాళ్ళు కాదు. మీ జీవితాన్ని మీరే కాపాడుకోండి. మీ అవగాహన కాబట్టి శాంతంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో అర్థం చేసుకొని ఉండండి. ఇక ఈ రాశిలో కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఎదుర్కొనే అవకాశాలు తీసుకురాబోతున్నాయండి. ముఖ్యంగా మీ ముందుకు వచ్చే ప్రతి వ్యక్తిని అర్థం చేసుకుంటూ ప్రతి పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం అయితే ఉండదండి. మీకు దగ్గరగా ఉండేటువంటి మీ మంచితనము, మీ బలం, మీ జాగ్రత్త, మీ రక్షణ, మీ వ్యక్తి మీకు కవచం. మీ రక్షణతో ఒక వ్యక్తి మీ జీవితంలో ఆ వ్యక్తి విషయంలో అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజున మీ యొక్క మనసు చెప్పేదాన్ని మాత్రమే వినండి. ఎవరినైనా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. చివరిగా రేపటి మీరు జాగ్రత్తగా ఉంటే మాత్రం అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంటే మీ ముఖంపై చిరునవ్వులు విరగూసినప్పుడు కొత్త వారు కూడా పరిచయం అవుతారు. మీ రేపటి మీరు కొంతమంది వ్యాపారవేత్తలు వాళ్ళ ప్రాణ స్నేహితుల సహాయం వలన ఆర్థిక ప్రయోజనం కూడా పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీ శ్రీమతి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడము ఆమె కోపం తెప్పించినట్లే. కోపం మండిపోకుండా ఆమె అనుమతి తీసుకోండి. సులువుగా సమస్య పరిష్కారం అవుతుంది.
రేపటిలో మీ ప్రేమిక జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఒత్తిడికి లోనవ్వకుండా ఆటల జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతుంది. మీ వైవాహిక జీవితంలో తాలూకు ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయటపెట్టబోతున్నారు. రేపటి రోజు మీరు శివనామస్మరణ మీకు అనుకూలంగా ఉంటుందండి. కనీసం ఓ స్వామివారికి ఓ చెంబు నీళ్ళ అభిషేకం చేర్చుకుంటే మీకు వ్యాపార పరంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మరి తెలుసుకు ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.